శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఇది అమ్మవారి 16 అక్షరాల నామం. ఇది 232వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః అని చెప్పాలి. మహేశ్వర అంటే సదాశివునిచే అని, మహాకల్ప అంటే మహాప్రళయ సమయమునందు చేయబడు అని, మహాతాండవ అంటే గొప్ప తాండవ నృత్యమును చూడగల అని, సాక్షిణి అంటే సాక్షి స్వరూపిణి అని. సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమైతే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం. బ్రహ్మ కల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు. అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది. ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు. మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు. అమ్మవారి నృత్యాన్ని లాస్యమని, అయ్యవారి నృత్యాన్ని తాండవమని అంటారు. ఈ రెంటి గురించి ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రంలో చెప్తారు. ఈ మహాతాండవాన్ని, ఆ తాండవం చేస్తున్న శివుణ్ణి చూసేవారు ఎవ్వరూ ఉండరు, ఒక్క అమ్మవారు తప్ప. ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవడం వల్ల అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అన్నారు. అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరు ఉన్నట్లే కదా. మనలో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండే మనం అలా ఒంటరిగా ఉన్నామని తెలియడం, ఈ రెండు ఉంటాయి. ఈ తెలియడాన్నే అమ్మవారు అంటారు. అంటే తెలుసుకునేవాడు అనే అయ్యవారితో పాటు తెలియడం అనే అమ్మవారు ఎప్పుడూ విడదీయని జంటలాగా ఉంటుంది అని దీని అర్థం. తాండవం చేసే అయ్యవారిలోని చైతన్య శక్తి అమ్మవారే. అమ్మవారు లేకపోతే అయ్యవారు కొయ్యవారే అవుతారు కానీ కదలలేరు అని ఆదిశంకర్లు సౌందర్య లహరిలో శివశక్త్యా అన్న మొదటి శ్లోకంలో చెప్తారు. మహాప్రళయ సమయంలో మహేశ్వరుడు చేసే మహాతాండవానికి సాక్షిభూతురాలు అని, ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరిగా ఉన్నానని తెలియజేసే జ్ఞానముగాను ఉన్నది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.